ఆర్టీసీ బస్సులో మహిళలకి ఉచిత ప్రయాణం. పోయిన సంవత్సరం డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం హన్మకొండ బస్టాండ్ కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నెల 5వ తారీఖు నుంచి అద్దె బస్సు డ్రైవర్లు కూడా స్ట్రైక్ చేయబోతున్నారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పెట్టడం వల్ల మాకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, బస్సులో క్రౌడ్ ఎక్కువైంది, అదేవిధంగా మాకు డీజిల్ కూడా సరిపోవట్లేదని చెప్పేసి కిలోమీటర్ రేటు కూడా పెంచాలని ఒక దిక్కు అద్దె బస్సులు స్ట్రైక్ పిలిపించిన నేపథ్యంలో మనం హన్మకొండ బస్టాండ్ వద్ద ఉన్నాం. దాదాపు బస్టాండ్ మొత్తం కిటకిటలాడుతున్న పరిస్థితి నెలకొంది. బస్సుల కోసం మహిళలు పెద్ద సంఖ్యలో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మనం ఒక ఆర్టీసీ అద్దె బస్సు ఉంది, ఆ బస్సు డ్రైవర్ ఏమంటున్నాడు తను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఎందుకు వాళ్ళు స్ట్రైక్ ఎందుకు చేయాల్సి వస్తుంది, ఆర్టీసీ బస్సు అసలు అద్దె బస్సులు వాళ్ళు ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారు, ఒక బ్రదర్ ఉన్నారు తను అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే, స్ట్రైక్ అంటున్నారు, ఎందుకు స్ట్రైక్ చేయాల్సి వస్తుంది? మాకు స్కీమ్ పెట్టడం వల్ల డీజిల్ రే ఎక్కువ వాడుతుంది కాబట్టి, అదేవిధంగా బండి మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది. దీని గురించి ప్రభుత్వం ఏమైనా పరిష్కారం చేయాలని చెప్పేసి మా ఓనర్లు, అద్దె బస్సుల ఓనర్లు సమ్మెకు దిగుతున్నారు. అంటే ప్రభుత్వ బస్సు డ్రైవర్లు కూడా కండక్టర్లు కొన్ని దిక్కులలో వాళ్ళు బాధపడుతున్నారు, క్రౌడ్ ఎక్కువ అవుతుందని చెప్పేసి. అలాంటి ఇబ్బంది మీకు ఏమైనా ఏర్పడుతుందా? ప్రతిరోజు అదే విధంగా నడుస్తుంది, ప్రతిరోజు నడుస్తుంది. పబ్లిక్ ఎక్కువగానే తిరుగుతున్నారు మా బస్సులో. ఎంతమంది ఎక్కుతున్నారు బస్సు? ఒక ట్రిప్లో 100 మంది దాకా ఈజీగా ఎక్కుతున్నారు. గతంలో ఎంతమంది ఎక్కి? గతంలో 50 మంది 60 మంది అలా ఎక్కేవారు. అంటే ఓవర్లోడ్ అవుతుందా బస్సు? ఓవర్లోడ్ అవుతుందా? అవుతుందండి. దానివల్ల మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి? బండి టైర్లు కానీ కట్టాలు కానీ అన్నిటికీ ఇబ్బందే కదా. అంటే సమ్మెకి వెళ్తున్నారా మీరు? అంటే ఇంకా సాయంత్రం చర్చలు ఉన్నాయని అన్నారు మా ఓనర్లు, ఇంకా తెలియదు దాని గురించి. థ్యాంక్ యూ. చూస్తున్నాం, ఇది సిచ్యువేషన్. ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు కూడా వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. రేపటి నుంచి 5వ తారీఖు నుంచి వాళ్ళు బంద్కు పిలుపునిచ్చారు. ఇంకా చర్చలు జరుగుతున్నాయి, ఇంకో కంక్లూజన్ అయితే ఇప్పటివరకు లేదు. ఈరోజు సాయంత్రం వరకు కంక్లూజన్ వచ్చే అవకాశం ఉంది. మనం ప్రస్తుతం హన్మకొండ బస్టాండ్ వద్ద ఉన్నాం. ఆర్డినరీ బస్ అండ్ ఎక్స్ప్రెస్ బస్సులకి ఫ్రీ ఇచ్చినారు ఎలాగో తెలంగాణ గవర్నమెంట్. మనం విజువల్స్లో చూస్తున్నాం, బస్టాండ్లో కూడా ప్రయాణికుల కిటకిటలాడుతున్న సిచ్యువేషన్ ఎలా ఉంది. హాలిడే కాదు, అదేవిధంగా వర్కింగ్ డే రోజు ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే హాలిడే రోజు ఎలా ఉంటుంది ఒకసారి క్రౌడ్ మనం ఊహించుకోగలుగుతాం. ఒకసారి విజువల్స్లో చూపించే ప్రయత్నం చేద్దాం. మనం బస్టాండ్ ఎలా ఉంది, ఎలా కిటకిటలాడుతుంది, ఒక బస్సు మామూలుగా ఒక బస్ కోసం ఎలా వెయిట్ చేస్తున్నారు, మహిళలు ఎంతమంది ఉన్నారు, మనం ఒకసారి విజువల్స్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఒక బస్ కోసం మహిళలు ఎలా పోటీ పడుతున్నారో బస్ ఎక్కడానికి. ప్రస్తుతం ఒక బస్సు వచ్చింది, ఆర్డినరీ బస్. ఆ బస్ ఎక్కడానికి హైదరాబాద్ మనం చూస్తున్నాం. ఎక్స్ప్రెస్ బస్ కూడా ఉంది ఇక్కడ. ఆ ఎక్స్ప్రెస్ బస్ ఎక్కడానికి మహిళలు ఎలా ఇబ్బందులు పడుతున్నారో మనం విజువల్స్లో ప్రత్యేకంగా వస్తున్నాం. ఇది ఒకవైపు అయితే ఇప్పటివరకు మహిళలు దాదాపు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. ఆర్టీసీ బస్సులో మహిళలు గొడవపడ్డ విజువల్స్, అదేవిధంగా కొట్టుకున్న విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మొన్నటికి మొన్న ఒక ప్యాసింజర్ కూడా కింద పడిన సిచ్యువేషన్ నెలకొంది, ధర్నా చేసిన సిచ్యువేషన్ నెలకొంది. మగవాళ్ళు కూడా ఏ విధంగా ఉంది మనం ప్రస్తుతం మగవాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం మీరేమనుకుంటున్నారు? ఇంత పబ్లిక్ బస్సులో ఏ మాత్రం అత్తరు, ఇవి మాత్రం అత్తరు. లగ్జరీ బస్సులు అయితే వస్తున్నాయి, ఇవి మాత్రం ఒకటి మాత్రం ఇప్పుడు వచ్చింది ఒకటి. ఇక చూడు జనాలు పెట్టున్నారు, ఏం చేయాలి? ఇప్పుడు అందులో పెడితే అయిపోవు కదా, లగ్జరీ దానిలో పెడితే అయిపోవు కదా, ఎందుకు పెట్టలేరు? ఒక 2 బస్సులు పెడితే ఎట్లా? అంటే ఆర్డినరీ ఎక్స్ప్రెస్ పేదోళ్ళు ఎక్కుతారనే ఉద్దేశంతో పెట్టినారు అనుకోవచ్చు. పేదోళ్ళ కోసం పెట్టలేదు, కరెక్టే, ఓకే. మరి లగ్జరీ బస్సుల దానిలో కూడా పోవచ్చు కదా పేదోళ్ళు. పేదోళ్ళు లగ్జరీ బస్సులో కూడా పోవచ్చు కదా, అది కూడా బస్సే కదా. ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి. అది ఒక్కటి చూడు ఎట్లున్నది, మేడారం జాతర లెక్క ఉన్నది అది. అంటే ఇంకా జాతర స్టార్ట్ కాలే కదా. జాతర కాదు, మేడారం జాతర లెక్క ఉన్నది. అది తొక్కి మరి బస్సులు ఎక్కువ పెడితే అయిపోవు కదా, బస్సులు ఎక్కువ పెడితే అయిపోవు కదా. ఇప్పుడు ఎప్పుడు గంటకు వచ్చింది అది. ఇప్పుడు ఎంతసేపు అవుతుంది ఆ బస్ కోసం వెయిట్ చేయండి? ఏది గంట సేపు అవుతుంది, గంట అవుతుంది, రాలేదు. ఏం చేయాలి? ఏం చెప్తారు? మహిళలకి ఉచిత ప్రయాణం ఆ బస్ దానివల్ల ఇంత క్రౌడ్ ఏర్పడింది అనుకోవచ్చు. క్రౌడ్ అంతే కదా. నానా మీరేం చెప్తారు తల్లి? కొంచెం ఎక్స్ట్రా బస్సెస్ పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇంకా పెంచితే బాగుంటుంది. డిలెక్స్ కూడా వాటికి కూడా ఫ్రీ ఇస్తే బాగుంటుంది. ఇలా క్రౌడ్ ప్లేసెస్ ఎక్కువ తగ్గుతుంది, అందరికీ కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మ్యాక్సిమం నీకు కూడా ఫ్రీయే బస్సులో, అయినా మీరు ఫ్రీ పథకం మీకు ఎలా అనిపిస్తుంది? కొంచెం అనీజీగానే ఉంది. అందరూ కూడా లేడీస్కే ఫ్రీ అని చెప్పేసి అన్నీ అంటున్నారు, కానీ అంత ఫ్రీ ఏం లేదు. అందరూ అంటే ఇష్టం లేకుండానే ఫ్రీగా ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఫ్రీ పథకం మీకు నచ్చలే? నచ్చలేదు. మీరేం చెప్తారు తల్లి, ఎలా ఉంది?
ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? అంటే ఫ్రీ అని దాని వల్లనే జర్నీ చేస్తున్నారు ఎట్లా? మాకు కొంచెం పని ఉన్నది కాబట్టి వెళ్తాను. పెళ్ళి ఉన్నదని వెళ్తాను. మా పాప ఆరోగ్యం కూడా బాగలేదు, అందు గురించి వెళ్తాను సార్. ఎలా ఉంది అంటే మీకు ఈ పథకం ఎలా అనిపిస్తుంది? ఇక ఇది కొంచెం టికెట్ పెట్టుకుని అయిపోగానే మరి అందు గురించి అందరూ అనుకుంటారు కదా ఫ్రీ అని అనే వరకు లేడీస్ బాగా ఎక్కుతారు అన్నట్టు.